వెల్కమ్ టు జనరల్. ప్రజాప్రతినిధులకి రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి అవగాహన అందరికీ తెలుసండి. అది ఎందుకు చెబుతున్నానంటే, గత ప్రభుత్వంలో 100 ఎకరాలు కబ్జా చేసిన మాట్లాడారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. ఇప్పుడు ఏదైనా చిన్న ప్రభుత్వ భూమి పేదలకు ఇచ్చిన దాని మీద పడుతున్నారు. అది ఎలా అంటే, చిత్తూరు జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా తమ్మలపల్లి నియోజకవర్గం మొలక చెరువులో కొన్ని 100 ఎకరాలు ప్రజాప్రతినిధులు కింద ఉన్న నాయకులు కూడా కబ్జాలు చేశారు. లాస్ట్కి చెరువులు, వంకలు, వాగులు కూడా కబ్జాలు చేసి వెంచర్ చేసి ప్రజలకు అట్టగట్టేశారు. ఇవన్నీ కూడా కనపడుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్కి. 2014లో జన్మభూమి కార్యక్రమం కింద ఒక 100 మందికి పట్టాలు ఇస్తారు, పేద మహిళలందరికీ పట్టాలు ఇస్తారు. అప్పుడు ఎంఆర్ఓ అన్వర్ భూషణ్ గారు, నారాయణ రెడ్డి గారు ఇట్లా కొంతమందికి ఇచ్చారు. వాళ్ళను టీ సునీత ఇక్కడ కనపడుతుంటుంది, టీ సునీత అనే ఆవిడకి కూడా ఒక పట్టా ఇచ్చారు, 1.5 సెంట్లు పట్టా ఇచ్చారు. అప్పుడు ఇస్తే 418 సర్వే నెంబర్లో హద్దులు కూడా ఇచ్చారు. హద్దులు కూడా ఏంటంటే మొత్తం 108 బిల్డింగ్, దక్షిణ మావి, తూర్పు రోడ్డు, తర్వాత పడవ వచ్చేసి వెలుగు ఆఫీస్ కాంపౌండ్ చెప్పండి. ఇదంతా ఎందుకంటే ఈ అమ్మాయి అప్పట్లో ఇల్లు కట్టుకోలేదు చెప్పాలి. ఇప్పుడు అప్పుడు ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యే కూడా కట్టుకోమని చెప్పని ఎమ్మెల్యే చెప్పాడని చెప్పిన అమ్మాయి చెప్తాను. కానీ కొంతమంది మండల నాయకులు కానీ మండల లెవెల్లో ఉన్న నాయకులు అమ్మాయిని కట్టుకోవడానికి కానీ ఇబ్బంది పెట్టారు. ఏదో చిన్న పూలు కూడా చేసుకోండి అంటే దాన్ని కూడా తీపిచ్చేశారు, మొత్తం సామాన్లు కూడా చేసుకొని పక్కన పెట్టేశారు. ఇంత పూర్తి చేస్తున్నారు చెప్పాలి చేస్తే ఎట్లుంది అంటే ల్యాండ్ కూడా ఎలా ఉందంటే, ఫస్ట్ అమ్మాయికి ఇచ్చే ల్యాండ్ చూడండి, ఇలా ఇలా రాళ్ళు అంటే ప్రభుత్వం ఎప్పుడైనా ఇచ్చారంటే కదా, ఎక్కడ రాళ్ళు ఉంటుందంటే అక్కడ ఇస్తారు ప్రభుత్వం కట్టుకోమని చెప్పండి. ఇలా రాళ్ళు అన్నీ ఉంటే ఇది చేస్తారు. చూడండి ఇవన్నీ ఇది చేసి చేస్తే అమ్మాయి రాళ్ళని మగబొట్టి చేస్తే అప్పుడు కూడా ఏం మాట్లాడదు ప్రభుత్వం. ఇప్పుడు ఇలా చేస్తుంది అమ్మాయి. ఇలా చేస్తుంది. ఇలా చేసుకుంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు అమ్మాయిని కట్టుకోలేదు, చేసుకున్న రేఖల సైడ్ కూడా పక్కన పెట్టేసి ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టడమే కాక అమ్మాయి మీద కేసు పెట్టారు. ఈ అమ్మాయి కూడా కోర్టుకి వెళ్ళింది, కొంతమంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కోర్టుకి వెళ్ళింది. ఇబ్బంది పెడుతున్నారు చెప్పండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ అది తీసేయని చెప్పని వెళ్ళారు. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అమ్మాయి ఆక్రమణ అని చెప్పండి. ఎంఆర్ఓ కానీ అప్పుడు ఎంఆర్ఓ గారు ఇచ్చింది పట్ట ఎలా ఆక్రమణ పెట్టారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు వినండి. చూడండి, అర్ధరాత్రులు కూడా అమ్మాయి ఇల్లు కట్టుకుందంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అమ్మాయిని వచ్చి ఇబ్బంది పెట్టారు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే అది గవర్నమెంట్ ల్యాండ్, ఆ అమ్మాయి ఆక్రమంగా పట్ట వేస్తుంది. అంటే అప్పుడు ఎంఆర్ఓ ఇచ్చిన పట్ట ఆక్రమం అయితే ఫేక్ అయితే అప్పుడు ఎంఆర్ఓ ఫేక్ అయ్యి కదా. వీళ్ళు ఎలా చెప్తారు ఫేక్ అని చెప్పాలి. కొంతమంది వీళ్ళంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అర్ధరాత్రి పూట కూడా వచ్చి అమ్మాయిని ఇబ్బంది పెడతారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్మాయి చెప్పడం ఏంటంటే అవన్నీ ప్లే చేస్తాను. నేను అమ్మాయి చెప్పడం అంటే నలుగురు పోలీసులు మా రోడ్డుకి పరిగెత్తించి కొట్టాలని చెప్పాలి. అది కూడా చెప్పింది, చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ ప్రజాప్రతినిధులు 100 ఎకరాలు కబ్జా చేసినప్పుడు వీళ్ళకి ఏమి చీమకుట్టినట్లు కూడా ఉంది. ఒక పేద మహిళ అది గవర్నమెంట్ ఇచ్చిన పట్టాలు ఇల్లు కట్టుకుంటే వీళ్ళకి బాధ, మమ్మల్ని కాదని ఆడది ఎలా కట్టుకుంటుంది, మా కాదకైనా నలుగు ఉండాలి అనే ఉద్దేశంతో అమ్మాయిని నానా ఇబ్బందులు పెడుతున్నారు. చూడండి, అర్ధరాత్రులు కూడా ఇలా వచ్చి అమ్మాయిని ఇబ్బంది పెట్టడం.
కోర్టుకి వెళ్ళింది అమ్మాయి. కోర్టుకి వెళ్తే కూడా ఉన్న పూర్వీకుడిలో ఉన్న ఇల్లు మొత్తం తీసుకొచ్చి రోడ్డు పైన వేసేసారు. గ్యాస్ అవన్నీ అమ్మాయి పూర్వీకుడిలో ఉంటే అవన్నీ కూడా తీసుకొచ్చి రోడ్డు పైన వేసేసారు. ఇది ఇల్లు ఇప్పుడే అమ్మాయికి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇల్లు కట్టుకుంటుంది. ఇల్లు కట్టుకుంటామంటే ఇప్పుడున్న ఎంఆర్ఓ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఇక్కడ వెలుగు కాంపౌండ్, ఇది వెలుగు కాంపౌండ్. ఈ వెలుగు కాంపౌండ్ డీటెయిల్ ఆంజనేయ గారిని పెట్టి పడగొట్టాడు. అది కూడా ఒక కేసు అనుకుంటాను. మీరు గవర్నమెంట్ ల్యాండ్ ఇబ్బంది పెట్టారు అంటే అతను చేసిన అధికారం ఉందని చెప్పి అతను పడగొట్టేసి ఆల్రెడీ ఎంఆర్ ఆఫీస్కి మీ మండల ఎంపీడీ ఆఫీస్కి పక్కన దారి ఉంది. ఆ దారి కాదని ఈ అమ్మాయిని ఇల్లు కట్టుకోలేకూడదు అనే విధంగా ఇక్కడ గోడ పడగొట్టేస్తారు. మేము రోడ్ వెళ్ళిపోవాలని చెప్పాలి. అంటే అమ్మాయికి ఇచ్చిన పక్కనే రోడ్ వెళ్ళాలి. పక్కన ఆల్రెడీ రోడ్ ఉంది కానీ ఇచ్చేసి దాన్ని గోడ పగలగొట్టేస్తారు. ఇదంతా ఎందుకంటే అమ్మాయికి అప్పుడు రాళ్ళలో ఇచ్చారు. రాళ్ళలో అనేది చదవడం చేసుకున్న లోపల అది కొంచెం వాల్యూ కలిగింది. ఇంత వాల్యూ ఇలాంటి వీళ్ళకి ఇవ్వడం ఏంటి, అది మనమే తీసుకుందాం అని కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ నాయకులు అండ్ ఎంఆర్ వాళ్ళ జీవనానికి ఎవరికి నమ్ముతున్నా తెలియదు కదా. కానీ పేదలు మాత్రం ఇది చేయలేదు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాన్ని ఎవరైనా సరే మా చేతుల అధికారం ఉంది, మేము ఏమైనా చేస్తాం అనే విధంగా ఇది బిహేవ్ చేస్తున్నాం. ఇది అమ్మాయి పట్ట. ఇక్కడ బర్నాటి ఆఫీస్ ఉంటుంది, దీని వెనకాల ఎంపీడీఓ ఆఫీస్ ఉంటుంది, ముందు రోడ్డు ఉంటుంది, దీని ముందరే మన మాటి ఇప్పుడు ప్రజెంట్ బరకడ రెడ్డి బెంచ్లు ఉంటాయి. ఆ బెంచ్లు ఆనుకొని రోడ్డుకి పక్కకి ఉంటుంది. ఇది ట్రాన్స్ఫర్. ఈ ట్రాన్స్ఫర్ మొత్తం ఉంది అని చెప్పాలి. ట్రాన్స్ఫర్ కూడా మాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. విద్యుత్ శాఖ వాళ్ళకి చెప్తే మనకు క్లియర్గా ఉన్నాము, మేము ప్రయత్నాలు చెప్పేసి తీస్తామని చెప్పంటే వాళ్ళ ముందు కూడా కేసుకి వెళ్తే కోర్టు చెప్పాను తీసేయని చెప్పాలి. అయితే కొంచెం డబ్బులు అవుతాయి తీసేయడానికి చెప్పని విద్యుత్ శాఖ వాళ్ళు చెప్తే మా దగ్గర మేము పేద ప్రజలంతా మా దగ్గర ఎదుర్కొంటాయి, మీరే ఎక్స్పెక్ట్ చేసి తీసేయని చెప్పినట్టు వాళ్ళు తీయడానికి రెడీ ఉన్నాక తీయలేదు. ఈ పక్కన ల్యాండ్ మార్పు అనే ఆమెకి ఇచ్చారు, ఇటు పక్కన ల్యాండ్ సున్నితంగా ఉంటుంది. ఇదంతా కూడా ఇదే హైవే. ఈ హైవేకి ఇదంతా ఎమ్మెల్యే గారు వెళ్తారు. దీనికి ఆల్కోవాలి చూడండి. ఇంత వ్యాధులు బయటకు వెళ్ళి చెందికేమో ఈ అమ్మాయి సునీత అనే అమ్మాయి ఏమో బాధ్యత కాదు. ఈమెకి ఇక్కడ ఇల్లు కట్టుకోలేకూడదని ఇప్పుడు వచ్చే అంతకుముందు రైతులకు పుస్తకాలు నివేదిస్తే ఇప్పుడు వచ్చిన టీడీపీ వాళ్ళు కూడా నివేదిస్తున్నారు. ఏమంటే అది గవర్నమెంట్ భూమి, గవర్నమెంట్ భూమి అయితే ఏదో పేద పట్టాలు ఇచ్చేసి మీకెందుకు అందుబాటు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎందుకు అందుబాటు. అప్పుడు ఇచ్చిన ఎంఆర్ఓ ప్లేట్ అయితే ఇప్పుడు ఒకవేళ మీరు పట్టా ఇస్తారు, ఈ గవర్నమెంట్ మీరు పట్టా ఇస్తారు, మీరు కొన్ని రోజులు ఇక్కడ నుంచి పక్క ఊరికి వెళ్ళిపోతారు. వచ్చి ఇంకో ఎంఆర్ఓ వచ్చి ఇది పేక్ అంటే అప్పుడు మీకున్న వ్యాధి ఏంటి, మీకు కూడా వ్యాల్యూ ఉండదు కదా. వచ్చిన వల్ల పేక్ అంటే అసలు ఎలా ఇది చూడండి. పోలీసు వాళ్ళు వస్తే చెప్తాను అమ్మాయి సునీత అనే అమ్మాయి చెప్తాను, సార్ నాకు 2014లో పట్టా ఇచ్చారు సార్, అప్పుడు ఎంఆర్ఓ అని చెప్పాలంటే అక్కడున్న విఆర్ఓ గంగాధర్ అనే వ్యక్తి ఎంత రూడ్గా మాట్లాడుతున్నాడంటే మీకు వెళ్ళి అతను మాట్లాడుతున్నాడు. అమ్మాయి రికార్డ్ చేసుకుంటా అంటే మీరు ఎందుకు రికార్డ్ చేస్తున్నాం అంటే సార్ నాకు ఎవిడెన్స్ ఉండాలి కదా, మీరు వచ్చారు మీరు చూసారని చెప్పి ఎవిడెన్స్ ఉండాలి కదా, అందుకని రికార్డ్ చేస్తుంటే లేదు నువ్వు రికార్డ్ చేయకూడదు, మీకు చెప్పిందే నువ్వు వినాలనే సైన్. అమ్మాయి
ఆ పట్ట ఇంప్లిమెంటేషన్ చెప్తున్నారు రికార్డ్ చేసుకొని మాట్లాడుతున్నారంటే రికార్డ్ చేసుకోకూడదు. అమ్మాయికి ఒక ఎవిడెన్స్ అంటూ ఉన్నది కదా. చేసుకుంటా ఉన్నాను సార్. కోర్టు కూడా నాకు ఎగ్జామినేషన్ కూడా ఉన్నాను సార్. కమిషన్ అపాయింట్మెంట్ చేస్తే కూడా ఫేవర్గా ఇచ్చారు సార్. అప్పట్లో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, డీటీ గారు, తర్వాత ఈఆర్ఐ అందరూ సంతకాలు కాబట్టి నాకు తగు న్యాయం చేయాలి. 27వ తారీఖు నాకు వీళ్ళ వల్ల కారణాన్ని నుంచి ఎంపీ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్ఐ, ఈఆర్ఏ, డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళంతా నాకైతే బాధలు చేస్తున్నారు, దుర్భాష ఆడుతున్నారని మా పోలీస్ వారికి కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. ఆ టైంలో నన్ను కానిస్టేబుల్ వచ్చి నేను అలం బట్టి రోడ్డు నుంచి పరిగెత్తుకుంటా ఉంటే పట్టుకొని ఆ టైంలో వచ్చి అమ్మాయి కంప్లీట్ ఇచ్చారు తీసుకోవాలని చెప్పి ఈ అమ్మాయి కంప్లీట్ ఇచ్చారు. నలుగురు మగ పోలీసులు కలిసి ఆడది చెప్పి చూడకుండా కూడా కొట్టారని చెప్పని అమ్మాయి మాట్లాడలేదు. తర్వాత నా దగ్గర మొబైల్ ఇప్పించుకొని నా దగ్గర ఉన్నటువంటి రికార్డులన్నీ ఇన్వాల్వ్ చేసేసి మీ పైన కేసులు పెడతాము, ప్రస్తుతాన్ని కేసు పెట్టండి నేను బెదిరించి భయపెట్టి ఆందోళన పెట్టి ఆ తర్వాత మా ఆయన మా నాన్నలు రమ్మని చెప్పి తర్వాత కంప్లీట్ చేశారు. అవన్నీ ఇన్వాల్వ్ చేసినాక కాబట్టి తమ న్యాయం చేయండి. మీరు ఇచ్చిన కంప్లైంట్ పైన ఇది చేసి వాళ్ళ ఇళ్ళ రానిపోకుండా ఫస్ట్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకునేటట్టు మీకు సహాయం చేస్తే చాలు సార్. నాకు అవును సార్. బీఆర్ఓ రికార్డ్ చేసుకుని చెప్తా సార్. ఆ రికార్డ్ నీ తప్పులని రికార్డ్ చేసుకుంటే నీకేంటి ప్రాబ్లం? అమ్మాయి వీడియో ఎవిడెన్స్ కోసం రికార్డ్ చేసుకుంటే నీకేంటి ప్రాబ్లం? నువ్వు అంత దూరంగా మాట్లాడుతున్న అవసరం ఏముంది? నువ్వు ఒక గవర్నమెంట్ అధికారి, నువ్వు మాట్లాడితే ప్రస్తుతం నువ్వు మాట్లాడేనా వీఆర్ఐ గంగారు అతను చూడండి, అతను కూడా ఇక మీ మీద ఇచ్చేస్తారు. అతనికి కాలుకి సుధీర్ గారు వచ్చి కాల్ చేస్తే అమ్మాయి మీద మళ్ళీ కంప్లీట్ చేస్తే ఈ అమ్మాయి నా కాలు పడగొట్టేసి రాయితో కొట్టిందని చెప్పని కంప్లీట్ ఇచ్చారని చెప్పండి. చూడండి ఎంత అన్యాయం చేస్తున్నాం చూడండి. ఈ వీఆర్ఐ చెప్పడం ఏంటంటే అప్పుడు మా దగ్గర ఎక్కడ ప్రూఫ్ లేదు. నువ్వు నిందలామని వచ్చినట్టు అంతకుముందు ఎప్పుడో పట్టాయి నువ్వు తీసుకోవాలి. గవర్నమెంట్ ఎలా భద్రపరుచుకొని మీకు తెలియదు. అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చేస్తారు? పేక్ పట్టా చెప్పిన అంటే అప్పుడు పేక్ పట్టా అంటే అప్పుడు వచ్చింది ఎంఆర్ఓ పేకిన, అప్పుడు వచ్చింది ఆర్ఐ పేకిన, అప్పుడు వచ్చింది డీటీ పేకిన, అంటే అప్పుడు వచ్చింది వీఆర్ఐ పేకిన. ఎలా మాట్లాడుతున్నావు? పేక్ అని చెప్పి ఎలా మాట్లాడతారు? చూడండి మేము ఆఫీసు లిస్ట్ ఉంటుంది మా దగ్గర. అప్పుడు ఇది వచ్చేసి అర్ధరాత్రి పూట అమ్మాయి ఇదేస్తుందంటే మొత్తం పడగొట్టేసి పోలీసులు వచ్చి మొత్తం పడగొట్టారు. సరే ఎందుకు మీరు పడగొడుతున్నారు? నాకు ఆల్రెడీ గవర్నమెంటే ల్యాండ్ ఇచ్చింది, మీరు ఎందుకు పడగొడుతున్నారు అని చెప్పారంటే పోలీసులు కూడా ఏమంటుంది అమ్మాయి మాట్లాడుతుంది. విన్నాను కదా కంప్లీట్ ఉండకపోతే తలంతరం కొట్టాలని చెప్పిన అమ్మాయి అంటారు. అదే అక్కడ నాన్న కూర్చొని ఉంది అమ్మకాన్ని జడ్జికి తీసుకెళ్ళి పడగొట్టించారు.
అమ్మాయికి ఇచ్చిన 1.5 సెంట్, అదే ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు 100 ఎకరాలు కబ్జా చేసినప్పుడు పట్టించుకోండి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు ఈ 1.5 సెంట్ మీద పడతారు? దాంట్లో ఏమన్నా శ్రీకృష్ణ దగ్గర విజయవాడ పెట్టారా, లేదంటే మీరేమన్నా నిలిపెట్టారా అక్కడ కట్టుకొని కింద? ప్రభుత్వ భూమి ఇచ్చినప్పుడు ప్రభుత్వం భూమి ఇచ్చింది పేద ప్రజలకి, దాన్ని కట్టుకొని కన్నా అడ్డపడేది మీరేంటి? చూడండి ఎవరికి చెప్పారు? మీకు ఎవరు చెప్పారు? యాడ్ బెనిఫిట్ యాడ్ బెనిఫిట్ లేదే, నాకు తెలియదే. ఎవరు పెట్టారు? పెట్టుకున్నా ఈ ఎంఆర్ఓ ఫామ్ 7 ఇచ్చారు. ఫామ్ 7 ఇస్తే ఎంఆర్ అలా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చింది, సార్ అది నాకు ఇచ్చింది ప్రభుత్వం భూమి, నా మీద ఎందుకు ఇది చేస్తున్నారని చెప్పాను. తర్వాత మళ్ళీ ఎంఆర్ మాట్లాడితే నేను ఇంకో ఫామ్ 6 కూడా ఫామ్ చేస్తాను చెప్పని ఫామ్ 6 ఎంఐ చేతికి వెళ్తాను. ఎంఐ లేనప్పుడు వచ్చి బాడీ నాకు ఇచ్చేసి అది మళ్ళీ చూపుకోలేదు. ఈ విఆర్ మాటలు లేదండి, ఎంఆర్ఓనే ఈ విఆర్ ముందుంది. ఎంఆర్ వాడు పేరు వాడు ఎవరో తీసుకొస్తారు, ఎవరు ఇచ్చినా వాడి దగ్గరికి పోలేదు. ఒక మండల ఆఫీసర్ని ఒక బిఆర్ఏ ఎట్లంటే అలా మాట్లాడు, వాడెవరు నీకు ఇవ్వడానికి ఇది నా ల్యాండ్ ఇది అని చెప్పాను. ఈ ల్యాండ్ ఏమైనా వీళ్ళకేమని ఇస్తున్నారా? అసలు ఇతను ఉద్యోగానికి ఆరోగ్యం చూడండి, మా బిజెస్ మాట్లాడుతుంది. వాట్సాప్ పెట్టు, నాకు వాట్సాప్ పెట్టండి. మీరు నాకు వాట్సాప్ పెట్టండి. మీరు కోర్టులో కట్టద్దని ఆర్డర్ డాక్యుమెంట్ నాకు చూపించండి. నాకు ఆర్డర్ ఏమైనా కోర్టుకి వెళ్ళింది, కోర్టుకి వెళ్తాను కోర్టు ఎక్కడ కూడా చెప్పలేదు నువ్వు కట్టొద్దని చెప్పండి, కానీ అందరినీ ఇంక్లూడ్ చేయండి చెప్పాను. ఇంక్లూడ్ చేసి వాళ్ళ ఇది చేసి మీరు కోర్టుకి రాని చెప్పాలి. ఏమైనా బిజినెస్ టైం ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కోర్టుకి వెళ్ళింది. అక్కడికి మండుతాను, ఈ ఒక ఆడది మమ్మల్ని ఏం చేసుకోగలుగుతారు, మేము ఆఫీసులు మేమేమైనా చేయగలుగుతాం అని చెప్పని ఏమైనా ఇబ్బంది పెట్టడం. చూడండి వీళ్ళు మాటలు వినండి, ఎంత దుర్దుపంగా ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారంటే చూడండి. చూపించండి, మీ పని మీరు కానివ్వండి, మీరు కానివ్వండి, కానివ్వండి. మీరు ఆర్డర్ కాపీ చూపించి నేను స్టాప్ చేసేస్తాను. ఏమైనా చెప్పాలి, మీరు ఆర్డర్ కాపీ చూపించండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. మీకు కోర్టు ఇచ్చింది కదా, మీరు ఆర్డర్ కాపీ చూపించి నేను ఇంటికి వెళ్ళిపోతాను. కానీ అది చూపించదు. తీసుకోండి, ఫోటో తీసుకోండి, కానీ మీరు చేయండి, మీరు చేసుకోండి. సరే 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 అలాగే. వీళ్ళు చెప్పినట్టు వెళ్ళారని చెప్పండి. సిపిఎం వాళ్ళు పంపించారు, వాళ్ళు పంపించి వాళ్ళే చేస్తారు. తర్వాత నేను సిపిఎం లీడర్ జిల్లా స్థాయి లీడర్ చెప్తే చేస్తారు, మీరు పేద భూములు ఎక్కడ ఉంటే అక్కడ పోయి జనాలు అంటారు కదా. మరి ఇప్పుడు ఒక పేద మహిళకి ప్రభుత్వమే పట్టా ఇస్తే ఆ ప్రభుత్వం దగ్గర వెళ్ళి మీ దగ్గర జెండాలు ఆడుతుంటే సార్ నాకు తెలియదు మీరు చెప్తామని చెప్పారంటే అప్పుడు చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. అంతవరకు అక్కడ జెండాలు పట్టుకొని అది ఇది చేస్తారు, ప్రభుత్వ భూమిని కాపాడాలి. వీళ్ళ ముందుంటారు, ప్రభుత్వ భూమి ఇక్కడ ఏర్పడతాక జెండాలు పాతడానికి, కానీ వీళ్ళు అయితే పేదలకు ఇచ్చిన భూములు అంటే లేటే కదా ఏం చేసుకోలేదు కదా అని చెప్పని తెలియదు. వీళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులు ఎట్లా చెప్తే అట్లా వింటారు. వీళ్ళు అనుకున్న ప్రజాప్రతినిధులు నిగ్గు చేస్తానని చెప్పి మనం కూడా కోరుకున్నాం. నేను కూడా అది కలెక్టర్కి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా పంపిస్తున్నారు వీడియోలో. చూడండి వీళ్ళు మాట్లాడుతున్నారు. మీరు పెట్టుకుంటాండి, మీరు పెట్టుకుంటాండి రోజు పంచాయతీ. మీకు ఏదో స్టాప్ చేయలేదంటూ నాకు ఆర్డర్ కాపీ చూపించేసి వెళ్ళిపోతా. నేను చెప్పేది రిప్రజెంటేషన్ చేసేసి వెళ్ళాలంటే నేను కాబట్టి నేను వచ్చి కట్టుకుంటాండి. ఎందుకు వెళ్తున్నాను అంటే మీరు ఏమన్నా వేరే వాళ్ళకి పట్ట ఇద్దామని చెప్పని డిసైడ్ అయినారా? ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయికి ఇచ్చారు కదా, ఓకే అమ్మాయికి అంత బాధలో అన్నీ తెలుసుకున్న తర్వాత గుళ్ళో వెళ్ళి శోధించడానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టింది అని చెప్పాను. వీళ్ళు అంటారు ఇప్పుడు ఏమన్నా అంటారంటే ఇప్పుడు ఇది వదిలేస్తే నీకు ఇంకా ఎక్కడికి రాలేక 2 సెంట్లు భూమి ఇస్తాను తప్పుకోవాలి. ఓకే నువ్వు చెప్పినట్టు అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పెట్టినంత దగ్గర 9 లక్షలు ఖర్చు అయినాక అవన్నీ తీయడానికి అవన్నీ మీరు ఇస్తారా?
మీరు ఇస్తే చెప్పండి, మేమే పంపించేస్తాం. మేము ఎందుకు మరి వాళ్ళతో పెట్టుకుంటాం, వెళ్ళిపోని చెప్పి పంపించేస్తాం. 9 లక్షలు కట్టిందండి, ఎవరు ఇస్తారు? మీరు ఎవరైతే తీసి నాకు ఇస్తేనే అమ్మాయిని మీరు పంపించచ్చు, ఎందుకు పంపించచ్చు? ఇది వద్దామో ఇక్కడ కట్టుకోవచ్చు, ఎందుకు వెళ్ళి దగ్గర అని చెప్పి పంపించచ్చు. నీకు ఆర్డర్ కాపీ నువ్వు చూపించు, నువ్వు ఆర్డర్ కాపీ నాకు చూపించు. మీ పని మీరు కానింది. ఇమ్మాయికి ఇలా ఇబ్బంది పెట్టంటే లోకల్ బేల్దారులు రాకపోతే మదనపల్లి నుంచి బేల్దారు తెప్పించుకొని మా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు కూడా కొట్టాను. లాస్ట్కి మదనపల్లి ఎమ్మెల్యే సాధన భాష గారు కూడా ఎంఆర్ఓ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలంట. సీఎం మధుగారు ఫోన్ చేసి ఎందుకు మధుగారు అమ్మాయిని నాకు ఇబ్బంది పెడుతున్నారు, అమ్మాయిని ఆల్రెడీ ఇంతకు ముందే మీరు చాలా ఇబ్బంది పెట్టారు, అమ్మాయిని అక్కడ కట్టుకొని ప్రభుత్వ భూమి లేదా, అమ్మాయికి ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఇచ్చింది కదా, కట్టుకొని చెప్పంటే చేస్తాం, మాకేం సంబంధం లేదు, కంప్లైంట్ చేస్తాం, వెళ్ళాము, ఇప్పుడు మీరు పోవటం చేస్తారని చెప్పని మధుగారు చెప్తారు. ఈ ఎంఆర్ఓ గారికి కాల్ చేస్తే ఆయన చెప్తాడు, ఎత్తానని చెప్పని శాసన భాష గారే చెప్తాను. ఒక ఎమ్మెల్యే కూడా ఫోన్ చేస్తే అతను ఆయన బిజీగా ఉన్నాడు. చూడండి వీళ్ళంతా రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళు పని చేసుకోకుండా అమ్మాయి పని చేస్తూ ఉంటే అమ్మాయిని వచ్చి డిస్టర్బ్ చేయడము వచ్చి దొరుకుతుంది. వీళ్ళు ఇంకొక ఆమె వస్తారు, ఆమె అంటే అది మీరు పేరు పట్ట ఓకే, అప్పుడు ఇచ్చిన ఎంఆర్ఓ పేరు పట్ట అయితే ఎంఆర్ఓ కూడా పేకే కదా, నువ్వేలా చెప్తావు పేక్ అని చెప్పండి, మాకేం పని లేదా, ఇంత పెద్ద లాభాన్ని అయిపోయిందని చెప్పి ప్రజలు రెచ్చగొడతారు. చూపిస్తాను, మీరు చూపిస్తాను. అంత ప్రజాప్రతినిధులు వీళ్ళంతా ప్రజాప్రతినిధులు వచ్చి మీరు అడ్డుకోండి చెప్పండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు ఆల్రెడీ అడ్డుకుంటున్నారు కదా, మీరు ప్రజలు ఎందుకు ఎత్తుకుంటున్నారు? అప్పుడు ఆ మాటలు అనేది ఆ మాటలు అంటే మీరే అర్థగించుకుంటారు. ఏమో పట్టాలించారు కోర్టు ఆర్డర్ కట్టుకుంటున్నాం, మీరు ఆపడానికి ఏదైనా ఉంటే చూపించండి, మేము వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి మేడం వచ్చిందండి? పై నుంచి ఆర్డర్ వచ్చిందంట, ఎవరి నుంచి ఆర్డర్ అది చూపించమంటే చూపించారు. ఆ గడపడంటే పై నుంచి ఆర్డర్ వచ్చింది, ఎవరు ఆ ప్రజాప్రతినిధి లేదు, ఎవరు చెప్పాలి కదా. కనీసం ఆర్డర్ చూపిస్తే నేను వెళ్ళిపోతా ఉంటాను నమ్మకం, కానీ మీరు చూపించచ్చు. ఎందుకు కాపీగా ఆ ఫంక్షన్ నుంచి పడ్డారు మీరు? ఆ 100 ఎకరాలు కబ్జా చేసి కనపడవా? లాస్ట్ వాగులు అభికొత్త కొట్టలు అయితే చెరువులు కూడా కబ్జా చేసి వెంటనే చేస్తారు, అది కూడా కొందరు చూపిస్తాం మీకు. ప్రతిరోజు ఇంతమంది అధికారులు వచ్చి నన్ను హెరాస్మెంట్ చేసి హ్యాండిలింగ్ చేస్తా అంటే నేను కూడా ఒక ఆధారనే మేడం, ఇస్తాను సార్ మీకు బూతులు పురాణాలు తెలుసా అంటే దిగించుకోవడానికి. ఇదంతా ప్రజాప్రతినిధులు ఉంటారు, ఇది చెప్పడం ప్రజాప్రతినిధులు. రెవెన్యూ డిపార్ట్మెంట్ అడ్డుకుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డుకుంటుంది, ప్రజలకి ఏం సంబంధం? ప్రభుత్వం ఇచ్చిన భూములు ప్రజలకి ఏం సంబంధం? ఏమంటే మేము ప్రజాప్రతినిధులు వాళ్ళ మాటలు వినండి, మాట్లాడండి. వీళ్ళు టీడీపీ వాళ్ళంట ఇదే విషయం నేను లోకేష్ గారు కూడా చెప్దాం అనుకుంటున్నాను. సార్ ఇట్లా టీడీపీ పార్టీ వాళ్ళకి వచ్చి అడ్డగించుకుంటున్నారని చెప్పండి, వీడియో మొత్తం వీడియోలో ఉంది. అదే విషయం చెప్తాను, లోకేష్ గారికి చెప్దాం అనుకుంటున్నాను. నేను లేకపోతే చెప్తారు, ఉంటేనే చెప్తారు. ఇప్పుడు ప్రజాప్రతినిధి చేస్తానంటే అది కూడా వస్తుంది. ఆ మాట్లాడండి, మళ్ళీ వినిపిస్తాను. అది కొంత తప్పాలి, ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చిందే కదా ఎందుకంటే ఆ మాటలు వినండి. మాకేం పీకే పని లేదు, వాళ్ళ ఆఫీసులో అయింది ఎంఆర్ఓ ఆఫీస్లో పని చేస్తుంది, మాకేం పీకే పని లేదా. ఎలా మాట్లాడుతుంది ఒక ఆడామ ఇంకో ఆడని ఎలా మాట్లాడుతుంది చూడండి. ఎవరు
వీళ్ళు అసలు ఎవరు రావాలి అక్కడికి? ఎవరు ఆ పై ఉండే అధికారులు ఎవరు? మీకు ఎవరైనా ఆపే ఉద్దేశం ఉంటే నాకు అది ఇవ్వండి, ఆ ఆర్డర్ కాపీ ఇవ్వండి, నేను వెళ్ళిపోతానని చెప్పాను. కానీ అది చెప్పరు. మాకు పై నుంచి ఆర్డర్ వచ్చింది. ఎవరు పై నుంచి ఇచ్చిన ఆర్డర్ ఎవరు? ఎమ్మెల్యే చెప్పాడా, లేదంటే ఇప్పుడు మన టీడీపీ తరఫు నుంచి పోటీ చేసే క్యాండిడేట్ చెప్పాడా, లేదంటే గవర్నర్ చెప్పాడా, లేదంటే కలెక్టర్ చెప్పాడా? లాస్ట్కి కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. రెవెన్యూ కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా చెప్పాడు, ఒక ఆడపల్లి ఇల్లు కట్టుకుంటాం వీళ్ళకి ఎందుకని చెప్పాను. ఈ రోజు కూడా వెళ్తే ఆయన చెప్పాడు అంట, వీళ్ళు ముందు వీళ్ళ కేసు బుక్ చేయండి, వాళ్ళందరూ తీసుకొచ్చి అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పాను. చూడు వీళ్ళు ఆఫీసులో కూర్చొని పని చేసుకోకపోయినా ప్రజలకు ఇబ్బంది పెడుతూ వీళ్ళు చేస్తున్న పని చూడండి. ప్రజలు చెప్తాను కూర్చోండి చెప్పాలి అంటే మీరు కూర్చోండి సరిపోట ప్రజలందరూ రెచ్చగొడుతున్నారు. మీరు ఒక ఆఫీసులు కదా, మీరు ఎంఆర్ ఆఫీస్లో పనిచేస్తున్నారు కదా, మీరు ఎలా ప్రజలు రెచ్చగొడుతున్నారు చూడండి. ఇది ప్రజలు పనిచేస్తున్నారు. వీళ్ళకి ఏం పని ఇక్కడ? చూస్తాను ఇటువంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి, ఇంట్లో చూస్తూ ఉంటాను. బట్ ఇటువంటి ఈ చిన్న 1.5 సెంట్కి అమ్మాయిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు ఏంటంటే ఇంకా వీడియోలు చాలా ఉన్నాయి, చూస్తూ ఉన్నాను. గవర్నమెంట్ పనులు ఎప్పుడు 20 గంటలు మిస్ బూతులు పురాణంలో దిక్కండి, మీ ఇళ్ళలో కట్టినట్లు పట్టాలివ్వండి. అసలు ఏంటి ఏంటి నువ్వు మాట్లాడతాడు ఎందుకు? ఎవరు నీకేం సంబంధం? ఎవరు మీకు చెప్పారు? మీకు ఎవరు చెప్పారు? యాడ్ బ్యానర్ పెట్టిండేది? యాడ్ బ్యానర్ లేదే, నాకు తెలియదే. ఎవరు పెట్టారు? పెట్టు, నాకు వాట్సాప్ పెట్టు, నాకు వాట్సాప్ పెట్టండి. మీరు నాకు వాట్సాప్ పెట్టండి. మీరు కోర్టులో కట్టద్దని ఆర్డర్ కాపీ ఉంటే నాకు చూపించండి. నాకు ఆర్డర్ కాపీ చూపించండి. మీ పని మీరు కానివ్వండి, మీరు కానివ్వండి మా కానివ్వండి. మీరు ఆర్డర్ కాపీ చూపిండి, నేను స్టాప్ చేసేస్తా. యో మీ పని మీరు తీసుకోనిలే, ఫోటో తీసుకోనిలే, కానీ మీరు చేయండి, మీరు చేసుకోండి మీ పని మీరు. సరే 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 అలాగే. మీరు పెట్టుకుంటా అండేది, మీరు పెట్టుకుంటా అండేది రోజుకో పంచాయతీ. నీకేదో స్టాప్ చేసేటట్టు నాకు ఒక ఆర్డర్ కాపీ చూపించేసి వెళ్ళిపోతా. నేను చెప్పేసి రిప్రజెంటేషన్ చేసేసి వెళ్ళాను సార్. నేను పోయినాను కాబట్టి నేనే వచ్చి కట్టుకుంటా అండేది. నీకు ఆ ఆర్డర్ కాపీ నువ్వు చూపించు, నువ్వు ఆ ఆర్డర్ కాపీ నాకు చూపించు. మీ పని మీరు కానివ్వండి. రానీలే రానీలే, మీరు కానివ్వండి మా. काम करें हम लोग। सब आदमी अब मछली में हल्दी लाग गई बा। लाइन में बोला
बाबू सेलेक्ट ना यार मैं सेलेक्ट लेके ఏ ఉండుమా ఇట్లా ఎందుకు తీయకూడదు ఎందుకు తీయకూడదు ఎందుకు తీయకూడదు ఎందుకు ఫోటోలు తీయకూడదు ఎందుకు ఫోటోలు తీయకూడదు ఎందుకు ఫోటోలు తీయకూడదు ఎందుకు ఫోటోలు తీయకూడదు ఫోటోలు తీయకూడదు అని చట్టం మొదలుపెట్టినారు ఫోటోలు తీయకూడదని ఆల్రెడీ ఉంది అన్ని ఆర్డర్స్ ఉన్నాయి 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 మేడం అవునులేండి మేడం అవునులేండి మేడం పుట్టాల్సిన అవసరం లేదు మా న్యాయరూపంగా మాట్లాడుకో. మాకు పట్టాలు ఇచ్చారు, కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, మేము కట్టుకుంటున్నాం. మీరు ఆపడానికి ఏదైనా ఉంటే చూపించండి, మేము వెళ్ళిపోతాం. మాకు ఆపమని పైన నుంచి వచ్చి ఎక్కడి నుంచి మేడం వచ్చిండేది? సరే 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 ఉండు సైలెంట్. ఓకే ఓకే. ప్రతిరోజు ఇంతమంది అధికారులు వచ్చి నన్ను హెరాస్మెంట్ చేసి హ్యాండిలింగ్ చేస్తా అంటే నేను కూడా ఒక ఆడదాన్నే మేడం. మీ ఇష్టానుసారం మీరు బూతుల పురాణాల్లో తిడతా అంటే తిట్టించుకోవడానికి ఎవిడెన్స్ కష్టం ఎత్త కష్టం ఎవరు తీసుకుంటే వాళ్ళు ఉంటాదిలే, లేకనే చెప్పుకోరు. కానీ లేకపోయింది ఎవరు చెప్పరు, ఉంటేనే చెప్తారు. ఇప్పుడు ప్రజా దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి అది కూడా వస్తుంది. వాళ్ళు కొట్టి తరుముతాంటారు. నీకొస్తే మీరు కట్టుకోండి. ఏంది మా మకేం పీకే పండలేదు రోజు ఎవరు లేరు, ఒక దృష్టి చెప్పి ఆడుకుంటున్నారు. మండలంలో ఉండేది మాకు. మండలంలో నేను ఒక్కదానైనా మేడం కట్టుకుంటా ఉండేది? ఎవరు కట్టుకోలేదా? ఎవరు కట్టుకోలేదా? ఈ 1.5 సెంట్ అయినా మీకు కనిపిస్తా ఉండేది? మేము మాట్లాడుతుండేది రానీలే. కూర్చోండి, ఏమేమి చేసుకుంటారో చేసుకొని. ఊరికే కొన్నాళ్ళు ఉండమని గారుడు వచ్చి చూపించమా? మీరు చూపించండి. మీ మీద నేను కేసేసిండేది, మీరు మిస్గైడ్ చేసిండేది. ఫైలింగ్ అంతా మీరు ఫైలింగ్ మిస్గైడ్ చేసిండేది నేను కాదు. మీపై నేను కేసేసాను. నాకు ఆటంకాలు కల్పిస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అని. చెప్పండి మీకు పవర్ ఉంది, మీరు కంప్లైంట్ ఇచ్చి మీరు ఏదో చేయండి, మీరు చేయండి. మమ్మల్ని మేము ఏం చెప్తాం మేడం? మేడం మేము ఎందుకు వచ్చామంటే ఆమె మమ్మల్ని వాడుకోండి. ఆమె మా వాళ్ళకి డీడీబల్ డబ్బులు ఇచ్చామని చెప్పింది ఆమె. మేము అందుకు మేము మా డీడీబల్ డబ్బులు తీసుకోవాలి. ఎవరికి మేము అట్లా చేయము, అట్లా పరిమాణం పని చేయము. సాధ్యంతమైన వాటికన్నా మేము 3 సార్లు ఇచ్చినాడు కంప్లైంట్. ఆమె ఈయనంటుంది, ఆమె ఫారం 6 ఇవ్వాలి మాకు అంటుంది. ఆమె ఎవరికి ఇచ్చారో రిసీవింగ్ కాపీ నాకు చూపించమనండి. ఎవరికి ఫారం 6 ఇచ్చారో రిసీవింగ్ కాపీ నాకు చూపించండి. మీరు కరిపించుకొని మీ అంతకు మీరు పెట్టుకొని వెళ్ళిపోతే ఎవరు? ఎంఆర్ఓ ఆఫీస్ నోటీస్ లో కాదు, నాకు రిసీవ్ అయినట్టు మీరు కాపీ చూపించండి. మీ ఎంఆర్ఓ గారికి నేను రిప్రజెంటేషన్ చేశాను 7 యాక్ట్ కింద. నాకు ఇస్తే మీరు చూపించండి ఇచ్చినట్టు. నువ్వు తీసుకోకపోతే ఎక్కడ ఎప్పుడు నేను తీసుకోండి? మీరే అతికిచ్చేది, మీరే పీక్కొని వెళ్ళిపోయేది. ఎన్ని రోజులు చేస్తారు ఈ దౌర్జన్యాలు? ఎందుకు ఈ దౌర్జన్యాలు చేస్తారు? ఎందుకు ప్రజా దౌర్జన్యాలు చేస్తున్నారు మీరు? ఎందుకు మీరు ప్రజా దౌర్జన్యాలు చేస్తున్నారు? మరి ఎవరికి రిప్రజెంటేషన్ చేసినారో రిసీవింగ్ చూపించండి నాకు. అక్నాలజ్మెంట్ మీరు అక్నాలజ్మెంట్ చూపించండి. అక్నాలజ్మెంట్ చూపించండి. ఎందుకు కాదు? ఏమైంది? చెప్తావు ప్రజా దౌర్జన్యాలు చేస్తారే? ప్రజా దౌర్జన్యాలు డిపార్ట్మెంట్ వాళ్ళ ఇంటికి కూడా పాలిటిక్స్ చేస్తారా మీరు? చేయండి.
ఇదంతా పాలిటిక్స్. ఇంతవరకు మీరు హ్యాండిలింగ్ చేశారు తెలుసా? వాళ్ళ ఏమి మీరు రండి, మీ ఆఫీస్ వాళ్ళు రండి. రండి ఎవరు వస్తారు? రండి. కాంపౌండ్ వాళ్ళ లోపల కట్టలేదు, మేము కాంపౌండ్ వాళ్ళు బయట కడతాండేది. రండి ఎంఆర్ఓ రండి మీరు. నువ్వు కట్టద్దు మా దయచేసి చెప్తున్నా. ఎంఆర్ఓ సార్ దగ్గర నుంచి నాకు రిసీవింగ్ ఎత్తకండి, కట్టద్దండి అని ఇచ్చినాడంటే నేను వెళ్ళిపోతాను. నువ్వు తీసుకోకుండా మమ్మల్ని ఎందుకు మా సతాయిస్తావు? నేను సతాయించలేదు మేడం, మీ డిపార్ట్మెంట్ అంతా నన్ను హెరాస్మెంట్ చేస్తాను, వచ్చి మిస్గైడ్ చేసి బూతుల పురాణంలో తిడతాన్నారు. మీరు బూతుల పురాణంలో తిడతాన్నారు. మేడం మీరు మ్యాన్ హ్యాండిలింగ్ ఎందుకు చేశారు? ప్రజా దర్బార్ ఎందుకు చేస్తున్నారు? మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకుని ప్రజా దర్బార్ ఎందుకు చేస్తున్నారు? ప్రజలంతా ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు వీళ్ళంతా ప్రజలు కదా? మీరు ప్రజలు కదా? మీరు ప్రజలు కదా? మీరు తీసుకొచ్చిండేది మీరు వాళ్ళ దగ్గర చెప్పించు. ఉన్నాయి తప్పుని వాళ్ళు. అవునా? సరే ఎవరు తప్పులు ఎవరు ఒప్పులు వస్తాయి? నేను ఆపడానికి మీరు ఏదన్నా నాకు ప్రొసీడింగ్ చూపించండి. వస్తున్నారు ఎంఆర్ఓ సార్ వచ్చింది. ఇంకా ఎంఆర్ఓ సార్ దగ్గర నుంచి మీరు ప్రొసీడింగ్ తీసివ్వండి. రాని ఊరికే ఏంది ఎప్పుడు మా పనులు ఇసి పెట్టేసి మేము చచ్చిపోతున్నాం. ఏంది మీ చేతగంతనమా? బూతుల పురాణంలో తిట్టండి, మీ ఇళ్లలో కట్టినట్లు. మీరే పట్టాలు ఇవ్వండి, మీరే దౌర్జన్యాలు చేయండి. మీరే పట్టాలు ఇవ్వండి, మీరే దౌర్జన్యాలు. ఏంటి నువ్వు మాట్లాడుతాండేది? ఏం మాట్లాడుతాండేది? అవసరం లేదు. పట్ట ఎప్పుడో అది ఫేక్ పట్ట అనేది తెలిసిపోయింది పెద్దవాళ్ళ వరకు. ఊరికి ఏళ్ళ అరచకాలు ఊరికి ఏం చేస్తుంది కానీ అదే ఏదో ఎక్కడన్నా ఇవ్వండి సార్ అని నువ్వు అడుక్కుంటే బ్రహ్మాండంగా నీకు న్యాయం జరుగుతుంది. మా ఎక్కడన్నా ఇవ్వండి అంటే ఇవ్వరా? చెప్పు, ఇంతమంది ఇంట్లో కట్టుకునే ఇస్తా అన్నారు, నీకు ఇవ్వరా? ఏది ఇదే వద్దంటే ఇదే కావాలంటావే నువ్వు? ఏం చెప్పు, వాళ్ళు చూస్తే మనం తిడతారు, ఏం చేస్తున్నారు మీరు అని. ఏమో చూస్తే అర్థం చేసుకోదు. నీకేం బాబు చెప్పింది? నిజంగానే ఇల్లు చదివి మేము కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి నోటీసులు తెచ్చుకొని ఎవరిని అడుకోవాలా? మిమ్మల్ని అడుకోవాలా? మీరు 4 రోజులు ఉంటారు, 5వ రోజు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరిని అడుకోవాలా? నువ్వు చూపించి ఆపించమని నీకు వచ్చింది. నేను కూడా ఒక పేదరాలు, నాకు పట్టా ఉంది కాబట్టి అడుగుతున్నా. ఎవరిని అడగాల? నేను కోర్టుకి వెళ్ళాను. కోర్టు ప్రొసీడింగ్స్ నేను ఇచ్చేస్తున్నాను. కోర్టులో ఏమని వచ్చింది బాబు? చదువుతురి సార్ ఏమని చెప్పినాడు బాబు? ఏదో వాళ్ళిద్దరు దొరికినారని నువ్వు వాళ్ళిద్దరిని లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటావు. నేనేం ఆడుకోవడం లేదు మేడం, మీరు మిస్గైడ్ చేస్తున్నారు. మీ ఫైల్ మిస్గైడ్ చేసుకుని నన్ను అంటే నేనేం చేస్తాను? నాకు అబ్జెక్షన్ కాపీ చూపించండి, నేను పక్కకి వెళ్ళిపోతాను. అవును, మీరు వచ్చేది మ్యాన్ హ్యాండిలింగ్ చేసేది, ప్రజా దర్బార్ చేసేది, కొట్టేది, ఇలాంటివంతా చేయొద్దండి. సార్ 100% వస్తాను. పదండి, వస్తాను. ప్రజా దర్బారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మ్యాన్ హ్యాండిలింగ్ చేయమని ఎక్కడన్నా రూల్స్ ఉన్నాయా?
చేశారు కదా ఇందాక చేశారు కదా కొట్టి తరిమినా సార్ వాళ్ళ లేబర్స్ ని ఆల్రెడీ నేను రిప్రజెంటేషన్ చేసేసి అది వచ్చాను. ఫామ్ 7 ఈ ఫామ్ 6 అదే రిప్రజెంటేషన్ టైం ఉంటుంది చదువుకో అంతవరకు నువ్వు తీసుకో ఈ టైం వరకు నన్ను అబ్జెక్షన్ చేయకూడదు ఇక్కడ వచ్చి ఆల్రెడీ 7 యాక్ట్ కింద ఇచ్చారు. మీరు అంతవరకు కట్టద్దండి. కట్టద్దని చెప్పడానికి మీరెవరు ఎవరు? కట్టేదానికి మీరెవరు? కట్టేదానికి మీరెవరు? పట్టాదారిని 6 నెలలు నీకు ఇచ్చిన పట్ట వాడు ఏడుసుకున్నట్లా నువ్వు వాడు నీకు పట్ట ఇచ్చిన ఇట్లా ఏడుసుకున్నా నువ్వు పిలుచుకొచ్చుకోలే ఎవరు? నేను రివ్యూ అధికారి ఇక్కడ నేను కూడా నాది ల్యాండ్ నీది కాదు ల్యాండ్ నాది ల్యాండ్ నీ బోనస్ పెట్టి నీది అవునా తెలుసా? సరేలే నీది కాదు ల్యాండ్ నాది ల్యాండ్ అవును నాది ల్యాండ్ ప్రజా దర్బార్ చేస్తున్నావు మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నావు ఒక లేడీ అని చూడకుండా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తున్నారు ఒక లేడీ అని చూడకుండా నీకు పట్టా ఇచ్చినాడు కదమ్మా అతన్ని రమ్మని అతను కొట్టు నువ్వు కావాలంటే బాధలే అని ఉద్యోగం ఇప్పుడు నేను మేడం మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తాను మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తాను ప్రజా దర్బార్ని పిలిపించి కొట్టించు అది వేరే సర్వే బాబు ఇదంతా గంగాధర్ ఈయనంతా అట్లా అనుకుంటాను కానీ ఎవరు చెప్పింది రేడా వేరే సర్వే నెంబర్ అంటే వేరే సర్వే నెంబర్ మీ చెల్లెలు కట్టే ఫోటో కదా అది మీ చెల్లెలు బ్యానర్ కట్టే ఎవరు ఇచ్చిన బ్యానర్ కట్టుకునే హక్కు మీ ఆడబిడ్డకి ఆయన తీసుకురాపోండియా ఫస్ట్ ఇంకే అవసరం లేదు ఆంకెట్ మాట్లాడుతుంది మీరు మాట్లాడితే ప్రయోజనం లేదు ఊరికే వాడెవడో ఫేక్ తీసేసి లేని పని ఇక్కడైనా ఇంతమందికి ఇస్తున్నారు కదా పోతానవా మేడం నువ్వు సార్ నమస్తే సార్ ఉత్తరాల నుంచి ఇప్పుడుకయ్యా సార్ నమస్తే సార్ 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 మాకు లెటర్లో పట్టా ఇచ్చారు కదా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుకున్నాం సార్ మనం 2 days బ్యాక్ మళ్ళీ ఇప్పుడు మన ఏజెన్సీ కోర్టులో ఉంది అది అంతవరకు మీరు దాని విషయం లక్ష్యం ఇందాక ఎవరు పోయిండేది సార్ నేనే సార్ ఎవరు పిల్లలు ఎవరు పోయిండేదా పిల్లలు ఎవరు వెళ్ళలేదు నా తమ్ముడు నేను మా అక్క మా బావ అమ్మాది తప్పు అక్కడ మీరు ఏం చెప్తామన్నా అమ్మా ఏదున్నా కానీ మీరు అక్కడ ఒక ఎంత పెట్టినా కానీ ఇప్పుడు మీకు సెక్షన్ 7 ఆల్రెడీ ఇష్యూడు తీసుకున్నారు లేదా ఇచ్చుకున్నారు చెప్పే కదమ్మా అంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నారంటే అర్థం ఏంటి తీసుకున్నారు నాకు ఎవరు లేదు ఏదో మాట్లాడారంట సెక్షన్ 6 కూడా మీకు నోటీస్ ఇచ్చాం ఈ సెక్షన్ 7 6 ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఏమంటే మీరు కోర్టు జరుగుతుంది కోర్టు నుంచి ఏదైనా డైరెక్షన్ చేసుకోండి నేనేనా మరి మరి ఎవరు తెచ్చేయాలా సరే కోర్టు డైరెక్షన్ ఇవ్వాలమ్మా సరేనమ్మా కోర్టు డైరెక్షన్ ఇవ్వాలి మీరు వేసిన దానికి ఒక సైడ్ ఇప్పుడు చెప్పే కదా మీరు చేశారు కాబట్టి మేము కూడా ఈ విధంగా ఉంది అనేసి మా సైడ్ డిఫెన్సివ్ గా కోర్టుకి ఇచ్చాము కోర్టు డిఫెన్స్ కి ఇచ్చినాము మీరు అది చూపించండి నేను పల్లెకి వెళ్ళను అంటున్నా మీకు ఇవ్వకూడదమ్మా మేము కోర్టుకి సబ్మిట్ చేయాలా అది మీరు అక్కడ పోకూడదమ్మా పోకూడదు ఎందుకు పోకూడదు కోర్టులో ఉంది ఏ యాక్ట్ కాదు అసలు పోకూడదు పోకూడదమ్మా కోర్టులో ఉన్న కోర్టులో ఉన్న ఎక్కడ పోకూడదు కోర్టులో మా యాక్ట్ గీత కదమ్మా కోర్టులో ఉన్నంత పోకూడదు మీకు ఎక్కువ అర్థం లేదు కోర్టులో ఉన్నంత వరకు కోర్టులో విషయం తెచ్చుకుంటే చేశారు కదా మరి కోర్టు ఏం చెప్పింది తీసుకురా టైం వేస్ట్ చేద్దామా టైం వేస్ట్ చేయద్దు ఇందాక నేను చేస్తాను విఆర్ఓ మీటింగ్ లో ఉన్నందుకు నేను ఎత్తలే
వెళ్ళండి, ఏదైనా ఉంటే కానీ కోర్టుకి తీసుకురండి. సార్ మీరు మీకు చూపించారు సార్, ఆల్రెడీ వర్క్ లేక వెళ్ళకూడదా? ఇదే వర్క్ లేక కాదమ్మా, ఫస్ట్ లేక మిమ్మల్ని హాజరు చేసినప్పుడు ఎందుకు సార్? ఎందుకు సార్? ఎందుకు? ఏదనుకున్నాడు ఏది చూపించాలి నీకు కష్టపడి ఎవరు చెప్పినా చెప్పమ్మా. కోర్టు ఏదేమా పేపర్ పట్టా ఉంది. ఏదే పేపర్ ఏవో పేపర్ పట్టా కాదమ్మా పేపర్ పట్టా సార్ నేను చూపించేది. నేను పట్టా పేరు పట్టాను కోర్టు చెప్పాను. మీరు చూపించండి, ఆపమని చూపించమనండి మీరు. ఆపమని చూపించమని ఇస్తాంలే గవర్నమెంట్ ప్రాపర్టీస్ కాపాడమని మాకు కూడా సెక్షన్స్ ఉన్నాయి. అప్లికేషన్ కూడా రాసామ్మా పలానోడు చెప్పేది 10 మందికి ఉపయోగపడే ప్లేస్ నీకేం వేరే చోట ఆఫీస్ కార్యాలయం సంబంధించి లేఅవుట్ లో ఎక్కడ మంచి ల్యాండ్ ఇస్తామమ్మా అంటే మీరు ఒప్పుకోవడం లేదు. నేనేం మాట్లాడాలి చెప్పండి. మీరు ఏదైనా ఉంటే కోర్టు ద్వారా పోయినారు కాబట్టి కోర్టు ద్వారా మాట్లాడండి. డైరెక్ట్ వచ్చి మాట్లాడండి. మీరు ఆ ల్యాండ్ మీరు పోకూడదు. మీరు వెళ్తారంటే ఇంకా నేనే పర్సనల్ రాసిస్తాను అంతే. అది సార్ మమ్మల్ని వెళ్ళమంటారు. ఇది చూసారు కదా, ఇంటికాలన్నీ చూసారు కదా. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన దానికి చాలా మూలం చెల్లించుకున్నారు. 175 అని చెప్పండి. లాస్ట్ 11 సీట్లు వచ్చారు వాళ్ళు. ఇలా ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పెట్టి ఇచ్చేస్తేనే ప్రజలు 11 సీట్లు కొట్టారు. ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం కొంతమంది టీడీపీ నాయకుల వలన కూటమి ప్రభుత్వానికి కూడా మాట వచ్చే ఇది ఉంది. ఇది కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఉమెన్స్ సంగీత గారు ఏమని అంటే సార్ ఎస్సీ కేసులు పెట్టి పచ్చి బూతులు పెడతారు అమ్మాయిని. అవన్నీ కూడా ఇది చేస్తే బాగుంటుందని చెప్పని నేను పెట్టడం లేదు. పచ్చి బూతులు అంటే ఎస్సీ కేసులు తమ్మాలపల్లి ఏమైపోయిందంటే నువ్వేమన్నా చెయ్యి ఫస్ట్ పోలీసులో ఉంటారు. ఎస్సీ కేసులు పెట్టాలా అని చెప్పాను. ఇప్పుడు ఒక అమ్మాయిని ఈ ల్యాండ్ పక్కన అమ్మాయి విషయం హాస్పిటల్లో అంటే కనీసం పోలీసులు పట్టించుకోకపోతే మళ్ళీ కేసు అమ్మాయి కోరుకున్న తర్వాత వచ్చి కేసు పెడితే అమ్మాయికి చెప్పారంటారు మీ మీద కూడా ఎస్సీ కేసు పెట్టారు, నాకు మీ మీద కూడా కేసు బుక్ చేస్తామని చెప్పానంటే అమ్మాయి భయపడి పక్కకు వచ్చేసాను. అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనిత గారు ఇవన్నీ కూడా చూడండి. నేనైతే ఇది కంపల్సరీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి పర్సనల్గా నేను వీడియోస్ అన్ని పంపిస్తున్నాను. చూద్దాం ఎవరికి న్యాయం అయితే వాళ్ళకి ఇచ్చేసి ఎందుకు చెప్పండి మనమైతే కోరుతున్నాము. చూస్తాం ఉండండి. ఇంకా కొన్ని ఈ రాష్ట్రంలో ఈ తమ్మాలపల్లి కానీ మొత్తం అన్నమయ్య జిల్లా కానీ, చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ, అనంతపూర్, కడప చాలా భూములు ఆక్రమణకు గురైంది. అవన్నీ ఒక్కొక్కటి మీ ముందుకు పెడతా ఉంటాను. చూస్తాం. ఇది జీని